హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్ సీరియల్ పొదరిల్లు చెప్పుకుందామా. ఈ స్టోరీలో నలుగురు అన్నదమ్ముల కథ వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కానీ ఈ నలుగురు అన్నదమ్ములకి ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. అదే తండ్రి తాగుబోతు అయితే ఆ ఇంటికి ఆడదిక్కు లేకపోతే మరి ఆ ఇంటి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే వీడియో చూసేయండి. కానీ చిన్న రిక్వెస్ట్, ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. మహా తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తన ఫ్రెండ్ బైక్పై వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూసిన తన తండ్రి ప్రతాప్ వాళ్ళ బైక్ని ఫాలో చేశాడు. కానీ మహా మిస్ అవుతుంది. ఇక ప్రతాప్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. నా ఫ్రెండ్ చెప్పినట్టుగానే నా కూతురు ఎవరినైనా ప్రేమించిందా అని చాలా డౌట్ పడుతూ ఉంటాడు. ఇదిలోంటే మరోవైపు కేశవ చక్రి చెరోవైపు బాధపడుతూ ఉంటారు. అప్పుడే మాధవ వస్తాడు. రే కేశవ, ఏమైందిరా నీకు అని అడుగుతాడు. అప్పుడు కేశవ, ఏమో అన్నయ్య నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు చక్రి, తెలియనప్పుడు ఎందుకురా మా మీద కోపం చూపిస్తున్నావు? ఆయన ఎవరో ఏదో అంటే ఇంటి మీదకి ఎందుకు తీసుకొచ్చావురా? ముందు ఊళ్ళో వాళ్ళందరి నోలని మోయించాలి అని చెప్తాడు చక్రి. అప్పుడు మాధవ, నిజమేరా, మన ఇంట్లో ఆడదిక్కు లేదు, కానీ దిక్కులేని వాళ్ళం కాదు కదరా అని నచ్చజెప్తాడు. అప్పుడు చక్రి, అన్నయ్య, అమ్మ బతికి ఉంటే మన ఇంటికి ఒక గౌరవం ఉండేది. అయినా మన నాన్న వాళ్ళ అన్నయ్యే మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది. అసలు నాన్న కరెక్ట్గా ఉంటే మన బతుకులు ఇలా ఎందుకు ఉండేవి అంటూ బాధపడతాడు. అప్పుడు కేశవ, అన్నయ్య, నువ్వు మా కోసం ఎన్నో చేశావు కదా, మరి నువ్వు పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో ఉంటే చూడాలని మాకు మాత్రం ఉండదా అన్నయ్య అంటూ చాలా బాధపడతాడు. అప్పుడు మాధవ, రే నా విషయం వదిలేనరా, కానీ బయటోళ్ళు మనల్ని ఏదో అనొచ్చు, కానీ నువ్వు మాత్రం అలా అనకూడదురా, మనమందరం ఒక్కటిగా కలిసి ఉందాం అని చెప్తాడు. అప్పుడు కేశవ, అన్నయ్య, నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదన్నయ్య, ఎప్పటికి మనమంతా ఒక్కటే, కానీ ఈ ఇంటి పరిస్థితి మారేలా లేదన్నయ్య, కోర్టు కేసు వల్ల మన ఇంటిని మనం రిపేర్ చేసుకోలేకపోతున్నాం అని వాళ్ళ ఇంటిని చూస్తూ బాధపడుతూ బయటికి వెళ్ళిపోతాడు కేశవ. మరోపక్క కన్న బాధపడుతూ ఒంటరిగా బయటే కూర్చుంటాడు. ఇక మాధవ కన్నాని వెతుకుంటూ బయటికి వస్తాడు. కన్నాని చూసి చాలా బాధపడతాడు మాధవ. అప్పుడు కన్నా, అన్నయ్య, మనకి అమ్మ బతికి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు కదా, అసలు అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒక గోడ మీది ఫోటోని మాత్రమే చూస్తున్నా, కానీ నాకు అమ్మైనా నువ్వే, నాన్నైనా నువ్వే, కానీ అమ్మ ఉంటే అందరిలా సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ అమ్మ లేదు, నాన్న ఉన్నా లేనట్టే, అక్క చెల్లెలు లేరు, అత్త రాదు, ఇక గాయత్రిని కూడా మన ఇంటికి రానివ్వదు. అసలు ఈ ఇంట్లో ఉండాలి అంటేనే నరకంగా ఉందన్నయ్య, దూరంగా ఎక్కడికైనా పారిపోవాలి అనిపిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు కన్నయ్య. అప్పుడు మాధవ, రేయ్, నాన్న మనల్ని పట్టించుకోలేదురా, కానీ మీ ముగ్గురు నా చేతుల్లో పెరిగారు. నువ్వైతే పాలు తాగే పసివాడివిరా, నిన్ను నాన్నలాగా పెంచలేదు, అమ్మలాగానే పెంచాను, నాన్నలాగే మీ బాధ్యతలు తీసుకున్నాను. అలాంటిది మీరంతా ఎవరికి వాళ్ళైపోతే ఇక నేను ఎవరి కోసం బతకలరా అంటూ చాలా బాధపడతాడు. ఇక కన్న ఉండబట్టలేక అన్నయ్యని హత్తుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు. సారీ అన్నయ్య అని చెప్తాడు. అప్పుడు మాధవ, రే కన్నా, ఇంకెప్పుడు ఇలా బాధపడకూడదు, ఎందుకంటే ఈ ఇల్లు ఎప్పుడు ఇలాగే ఉండదు కదా, ఈ బృందావనానికి కూడా మళ్ళీ కల వస్తుంది, మిమ్మల్ని అమ్మలాగా చూసుకునే ఒక అమ్మాయి కూడా వస్తుందిరా, అప్పుడు మళ్ళీ మనందరం సంతోషంగా ఉంటాం అంటూ కన్నకి ధైర్యం అయితే చెప్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు మహా ఎంతో సంతోషంగా ఇంటికి వస్తుంది. ఇక వదిన కనిపించేసరికి ఆనందం పట్టలేక వదినని బొంగరంలా గిరగిరా తిప్పేస్తుంది. ఇక ఏమైంది మహా అని అడుగుతుంది. అప్పుడు మహా, ఆఫీస్లో నా ప్రాజెక్టు వర్క్ అందరికీ నచ్చేసింది అని చెప్తుంది. ఇక అంతలోనే నాన్న వస్తాడు. ఎప్పుడొచ్చావమ్మా, భోజనం చేశావా అని అడుగుతాడు. ఇక మహా, ఇందాకే వచ్చాను నాన్న అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే అందరూ భోజనానికి రెడీగా కూర్చుంటారు. కానీ ప్రతాప్ మాత్రం తన కూతురు అసలు ఎవరు బైక్ మీద వచ్చింది, అసలు ఎవరా ఫ్రెండు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మహా మాత్రం నాన్నకి ప్రేమగా భోజనం వడ్డిస్తుంది. ఇక నాన్న అలాగే దీనంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు ప్రతాప్, ఏం లేదమ్మా, అమ్మలాగా నువ్వు నాకు భోజనం వడ్డిస్తున్నావు కదా అని చెప్తాడు. ఇక మహా, నాన్న, నేను మీ కూతుర్ని కాదు నాన్న, మీ అమ్మనే అనుకో అని చెప్తుంది. అప్పుడు లలిత, మరి నేనెవరినే అంటుంది. అప్పుడు మహా, నువ్వైతే నా కోడలివి లలిత అంటూ ఆట పట్టిస్తుంది. తర్వాత ప్రతాప్, మహా, పొద్దున ఏదో సర్టిఫికెట్స్ తెచ్చుకుంటాను అని చెప్పావు కదా, మరి తెచ్చుకున్నావా అని అడుగుతాడు. ఇక మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత రమ్మన్నారు అంటూ అబద్ధమైతే చెప్తుంది. అప్పుడు ప్రతాప్, మరి ఇంటికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు మహా,
జ్యోతి తన స్కూటీ మీద డ్రాప్ చేసింది అంటూ కవర్ చేస్తుంది. ఇక ప్రతాప్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అంటే నా కూతురు కూడా ఇంత ఈజీగా అబద్ధాలు చెప్తుందా అంటూ మనసులో చాలా ఫీల్ అయిపోతాడు. సీన్ కట్ చేసే ప్రతాప్ తన కూతురు గురించి బాగా డిస్టర్బ్ అయిపోతాడు. ఇక వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి సంబంధాల గురించి మాట్లాడతాడు. ఇక రేపు పొద్దున్నే వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు. ఇక లలిత అక్కడికి వస్తుంది. ఏంటండి, పొద్దునే కదా సంబంధాలు ఇప్పుడే వద్దు అని చెప్పారు, మరి ఇప్పుడెందుకండి ఇంత అర్జెంటుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ప్రతాప్ మహా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. తన ఫ్రెండ్తో బండి మీద వెళ్ళడం నేను చూశాను. వెంటనే ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాను. కానీ అబ్బాయి ఫ్రెండు అని తెలిసింది అని చెప్తాడు. ఇక లలిత మరి దేని గురించి అండి భయపడుతున్నారు అంటుంది. అప్పుడు ప్రతాప్ జలపతి కూతురు కళ్యాణి ఉంది కదా, ఆ అమ్మాయి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది కదా, ఈ వయసులో ఆడపిల్లల్ని నమ్మలేము అని ఇవాళే నాకు అర్థమైంది. ఒకవేళ మహా కూడా అని చెప్పబోయి ఆగిపోతాడు. ఎందుకంటే తన కూతురు గురించి చెప్పలేకపోతాడు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఇంతకాలం మనం సంపాదించుకున్న పరువు మొత్తం పోతుంది. ముఖ్యంగా మన కమ్యూనిటీ ముందు తలెత్తుకుని బతకలేను. అందుకే మహాకి అర్జెంటుగా పెళ్లి చేయాలి అని చెప్తాడు. ఇక అందుకు లలిత ఒప్పుకుంటుంది. మరోవైపు మాధవ రేయ్ అందరు రండ్రా భోజనం చెదురు అని పిలుస్తాడు. ఇక వాళ్ళ నాన్నగారు ఫుల్గా తాగేసి వచ్చి భోజనం నాకు వడ్డించమని చెప్తాడు. ఇక మాధవ నాన్నకి భోజనం వడ్డిస్తాడు. అతను హ్యాపీగా తింటూ ఉంటాడు. ఇక అప్పుడే ముగ్గురు అన్నదమ్ములు అక్కడికైతే వస్తారు. అన్నయ్య మనం పెళ్లి చూపులకి వెళ్ళలేదు, కనీసం రాము అని కూడా చెప్పలేదు, కానీ నాన్న మాత్రం హ్యాపీగా భోజనం చేస్తున్నాడు అని కోపంగా మాట్లాడతారు. ఇక వాళ్ళ నాన్నగారు వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక కన్నాకి చాలా కోపం వస్తుంది. అక్కడే ఉన్న కుర్చీ తీసుకొని కొట్టపోతాడు. కానీ మాధవ అడ్డుపడతాడు. అప్పుడు కన్నా అసలు నువ్వు సరిగ్గా ఉండి ఉంటే బాధపడాల్సిన అవసరం మాకు వచ్చేదే కాదు అంటూ సీరియస్ అవుతాడు. ఇక తలో వైపు మాటలు అంటున్నా కూడా తండ్రి అస్సలు కూడా పట్టించుకోడు. అప్పుడు మాధవ రేయ్ వదిలేండ్రా పోతే పోని సంబంధం, అయినా మనకిదేమైనా కొత్తనా, ఎందుకు మీలో మీరే కోపాలు పెట్టుకుంటున్నారు అని అందరికీ నచ్చజెప్తాడు. ఇక అప్పుడే సంబంధం చూసిన అతను కాల్ చేశాడు. అప్పుడు మాధవ ఏం చెప్పాలరా అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు చక్రి ఫోన్ తీసుకొని అన్నయ్యకి ఓ పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, అందుకే రాలేదు అంటూ అబద్ధం చెప్తాడు. అప్పుడు అతనేమో ఫోన్ చేస్తే బాగుండు కదా అంటాడు. అప్పుడు చక్రి సంబంధం ఇవాళ కాకపోయినా రేపైనా చూడొచ్చు, కానీ కాంట్రాక్ట్ పోతే మళ్ళీ వస్తుందా అంటూ మేనేజ్ చేశాడు. ఇక అతనేమో సరే చక్రి మరి రేపైనా వస్తారా అని అడుగుతాడు. అప్పుడు అందరూ కూడా వస్తామంటూ సైకిల్ చేస్తూ ఉంటారు. ఇక చక్రి సరే అన్నయ్య రేపు పెళ్లి చూపులకి వస్తాడు అని చెప్పేసి కాల్ కట్ చేశాడు. కానీ ఇంత జరుగుతున్నా నాన్న మాత్రం హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటాడు. ఇక చక్రికి చాలా కోపం వస్తుంది. అసలు ఈ నారాయణ తాగకపోతే రేపు మనందరం హ్యాపీగా పెళ్లి సంబంధం చూడొచ్చు అని చెప్తాడు. ఇక నారాయణ సరేలే రేపు తాగంలే అని చెప్తాడు. ఇక హ్యాపీగా భోజనం చేసి బయటికి వెళ్ళిపోతాడు నారాయణ. తర్వాత మాధవ తమ్ముళ్ళందరికీ భోజనం వడ్డిస్తాడు. ఇక అందరూ కూడా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేస్తారు. ఇక సీన్ కట్ చేస్తే ఉదయం లలిత చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మహాకి పెళ్లి చూపులు. ఇక ఇంటికి హారిక వల్ల అమ్మా నాన్నలు వస్తారు. ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఇక్కడ ఏం జరుగుతుంది అనే షాక్లో ఉండిపోతుంది మహా. ఇక వదినని అడుగుతుంది, కానీ తనకి మాత్రం ఏం తెలియదని చెప్తుంది. ఫైనల్గా మహాకి పెళ్లి చూపులు అనే విషయం బయటపడుతుంది. ఇక షాక్ అవుతుంది మహా. నేనేమైనా చిన్నపిల్లనా, అసలు నాకు చెప్పకుండా ఎందుకు ఈ ఏర్పాట్లు చేశారు అని నాన్నకి అడుగుతుంది. అప్పుడు నాన్న మహాని దగ్గరకు తీసుకొని ఏమైందమ్మా ఇప్పుడు, ఆ అబ్బాయి చాలా మంచోడు, కెనడాలో జాబ్ చేస్తున్నాడు అని నచ్చజెప్తాడు. అప్పుడు మహా నాన్న నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, నాకంటూ లైఫ్లో కొన్ని గోల్స్ ఉన్నాయి, వాటిని పక్కన పెట్టి పెళ్లి చేసుకోమంటే ఎలా నాన్న అంటుంది. ఇక వాళ్ళ అన్నయ్య నీ గోల్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, వాళ్ళు వస్తున్నారు ముందు రెడీ అవ్వు అని చెప్తాడు. అప్పుడు మహా సారీ అన్నయ్య నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడు ప్రతాప్ ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అంటాడు. ఇక మహా పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తను సాధించిన గోల్డ్ మెడల్స్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొచ్చి నాన్నకి చూపిస్తుంది. నాన్న ఇవన్నీ సాధించింది ఎందుకు నాన్న, పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండడానికా అని అడుగుతుంది. కానీ నాన్న అస్సలు కూడా వినిపించుకోడు. పాపం మహా తనకి ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చూపులకి రెడీ అవుతుంది. మరోవైపు అన్నయ్య పెళ్లి కోసం తమ్ములు పడే ఆరాటం. మరి ఈ ఆట ఎటువైపు దారి తీస్తుందో చూడాల్సిందే. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.